జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జడ్చర్ల శాఖ తరఫున ఈరోజు బహిరంగ లేఖ రేవంత్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా అవగాహనలేని జడ్చర్ల ఎమ్మెల్యే అనూద్ రెడ్డి గారికి బహిరంగ లేఖ ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారు జడ్చర్ల భవిష్యత్ గురించి అనేది ఒక 9 అంశాలు రేపు రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు జడ్చర్ల రాబోతున్నారు. జడ్చర్లకు రాబోతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్ ఇచ్చిందే జడ్చర్ల నియోజకవర్గం. మిర్జిల్ నుంచి పోటీ చేసి ఈరోజు అంచెలంచెలుగా 20 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిందంటే దాని కారణమే జడ్చర్ల. ఈ జడ్చర్ల ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 9 డిమాండ్లు రేవంత్ రెడ్డి గారి ముందర పెట్టదలుచుకున్నాం. జడ్చర్ల ప్రజల తరఫున ఈ 9 డిమాండ్లు రేపు పర్యటనలో ఖచ్చితంగా ఈ డిమాండ్లన్నీ జడ్చర్ల ప్రజల కోసం మీరు అమలు చేయాలి. జడ్చర్ల ప్రజలకు చిరకాల కాంక్ష అయిన అన్ని కార్యక్రమాలు కూడా మీరు మాట్లాడవలసిందిగానే జడ్చర్ల ఎమ్మెల్యే అనూద్ రెడ్డి గారికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా జడ్చర్ల మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడం ద్వారా కేంద్రం నుంచి నేరుగా నిధులు జడ్చర్లకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది మున్సిపాలిటీ ఉంది, ఈ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసి దీన్ని కార్పొరేషన్ స్థాయి తీసుకొస్తే మహబూబ్నగర్ తరహా చాలా మంది నాయకులకు అవకాశాలు వస్తాయి. నిధులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి జడ్చర్ల మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. మళ్ళీ రెండోది, జడ్చర్లకు 2 హైవేలు ప్రధానంగా ఉంటే ఆ 2 హైవేలకు సంబంధించిన బస్ స్టాండ్లు, ఒకటి పాత బస్ స్టాండు 1986లో ప్రారంభమైన పాత బస్ స్టాండు, మళ్ళీ జడ్చర్లో ఉన్న కొత్త బస్ స్టాండ్, ఈ రెండిటి కూడా ఇక్కడున్న రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికే అది డిపోగా ఏర్పాటు చేయాలని గతంలో కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తే ఆయన పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఒక్క 10 రూపాయలు కూడా జడ్చర్ల బస్ స్టాండ్కి కేటాయించకపోవడము సిగ్గుచేటు. రేపు మీరు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జడ్చర్ల బస్ స్టాండ్ పాతది కొత్తది 2 కలిపి జడ్చర్ల బస్ డిపో కేంద్రంగా ఏర్పాటు చేయాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మరి మూడోది, జడ్చర్ల విద్యా అభివృద్ధి చాలా గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు సరైన విద్య అందాలంటే టెక్నికల్గా ఉపయోగపడాలి. ఎందుకంటే మనకు సెజ్ ఉంది కాబట్టి జడ్చర్లలో ఒక పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి. మళ్ళీ అదేవిధంగా జడ్చర్లలో ఇంజనీరింగ్ చదువుతున్న అనేక మంది విద్యార్థులు ఈరోజు మహబూబ్నగర్ వచ్చి చదువుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల 2 హైవేలకు సెంటర్ అయిన జడ్చర్ల ఒక విద్యా హబ్గా జడ్చర్ల ఉండేటట్టు మనకు IIIT ఉంది, ITI ఉంది, ఇవన్నీ కళాశాలలు జడ్చర్ల సమీపంలో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక విద్యా హబ్ అవుతుంది. కాబట్టి జడ్చర్లలో ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలి, జడ్చర్లలో ఒక పాలిటెక్నిక్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని మేము సీఎం గారికి కోరుతున్నాం. మళ్ళీ 4వ విషయము, చిరకాల కాంక్ష జడ్చర్ల రెవెన్యూ డివిజన్. గత ప్రభుత్వము లక్ష్మణరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు జడ్చర్ల రెవెన్యూ డివిజన్ పైన కాలయాపన జరగడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ అధికారంలో వచ్చినాక కూడా ఇదే ఎమ్మెల్యే అనూద్ రెడ్డి గారు కూడా కాలయాపన చేయడం జరుగుతుంది. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఏర్పడడం వల్ల చాలా మందికి మహబూబ్నగర్ పోవాల్సిన అవసరం లేకుండా జడ్చర్ల ప్రజల కష్టాలు, రైతులు, రెవెన్యూ డివిజన్ కష్టాలు అన్నీ కూడా జడ్చర్ల కేంద్రంగానే పరిష్కారం అయితే ఖచ్చితంగా చిరకాల కోరికైన జడ్చర్ల రెవెన్యూ డివిజన్ని రేవంత్ రెడ్డి గారు వెంటనే ప్రకటన చేయాలని కూడా మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ 5వది, జడ్చర్ల దినదిన అభివృద్ధి చెందుతున్న జడ్చర్లలో అర్బన్లో 1,00,000 జనాభా దాటిపోయింది. ఈ 1,00,000 జనాభా దాటిపోయినందుకు రూరల్ నుంచి ఏదైతే జనము జడ్చర్లకు వస్తున్నారో వాళ్ళకి ఎంఆర్ ఆఫీస్లో చాలా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఎంపీడీ ఆఫీస్లో ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అగ్రికల్చర్ ఆఫీస్లో ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నాయి, సరైన పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకి న్యాయం జరగక ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావున జడ్చర్లను 2 మండలాలుగా విభజన చేసి జడ్చర్ల అర్బన్ మండలంగా, జడ్చర్ల రూరల్ మండలంగా 2 మండలాలు ఏర్పాటు చేయాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా నవాబ్పేట్ మండలంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కొల్లూరు మండలం చేయాలని డిమాండ్ ఉన్నా ఇప్పుడున్న ఎమ్మెల్యే దాన్ని పట్టించకపోవడం చాలా బాధాకరం. కొల్లూరు మండలాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈ వీడియో ద్వారా మేము కోరుతున్నాం. మళ్ళా జడ్చర్ల కాలుష్యం నియంత్రణ, ఏదైతే పోలేపల్లి సెజ్జులో 48 కంపెనీలు ఉన్నాయో ఇదే ఎమ్మెల్యే మీరు పొల్యూషన్ చేస్తున్నారు, బాంబులేసి పేల్చేస్తా అని చెప్పిన ఎమ్మెల్యే గారికి మేము సూటిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్న రేవంత్ రెడ్డి గారు, ఈ కాలుష్య నియంత్రణ పైన
ఖచ్చితంగా మీరు ఒక దర్యాప్తు బృందాన్ని పెట్టి కోలపల్లి చుట్టుపక్కల ఉన్న 20 కిలోమీటర్లు కూడా ఆ సెజ్జులో ఈ కాలుష్య వ్యర్థాలు బయటికి పంపడం వల్ల జడ్చర్లకు రేపు రాబోయే రోజుల్లో చాలా ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ కాలుష్య నియంత్రణ మీరు ఖచ్చితంగా చాలా పగడ్బందీగా కలెక్టర్ గారి ఆదేశాలు ఇచ్చి చేయవలసిందిగా మేము మీకు కోరుతున్నాం. మరి 8వ అంశం, ఇది జడ్చర్ల ఎమ్మెల్యే అనుద్ రెడ్డి గారే నడిపిస్తున్న ఉసుకే దందా. ఈ ఉసుకే దందా మీద రోజు 10 లక్షల రూపాయల దందా చేసుకుంటూ నెలకు 5 కోట్ల రూపాయల దందాలు చేసుకుంటూ కళ్ళుండి కూడా చూడలేకపోతున్న ఈడ జడ్చర్ల ప్రభుత్వాన్ని, జడ్చర్ల ఆఫీసు సిబ్బందులను వాళ్ళందరినీ మీరు తక్షణమే ఒక స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేసి ఒక జిపిఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఉసుకే తరలింపును, ఈ అక్రమ దందా ఉసుకే తరలింపును ఎవరైతే కాంగ్రెస్ అధికారులు, కాంగ్రెస్ సంబంధించిన పార్టీ నాయకులు ఎవరైతే ఉసుకే దందా చేస్తారో వీళ్ళందరినీ పూర్తిగా కట్టడి చేయాలి. ఎవరైతే ఉసుకేని తరలిస్తారో వాళ్ళందరి మీద పీడీ యాక్టులు పెట్టాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి దందా చేయొద్దని మీరు దయచేసి ఆయనకు 2 ముట్టకాయలు వేయవలసింది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి చివరిగా 9వ అంశం, 10 సంవత్సరాల కింద ఏదైతే జడ్చర్లలో ఉపాధి కోసం, జడ్చర్ల యువత ఉపాధి కోసం భూములు కోల్పోయి సెజ్జుకి ఏదైతే ఈరోజు జడ్చర్ల ప్రజలందరూ కలిసి సెజ్జుకి భూములు కేటాయించారో ఈరోజు అదే సెజ్జుల బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళేమో స్థానికులేమో హైదరాబాద్లో పోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన దీన పరిస్థితి ఈరోజు జడ్చర్ల సెజ్జులో ఏర్పడింది. 75% సెజ్జు ఏర్పాడైనప్పుడు ఇచ్చిన వాగ్దానము ఈ రోజు వరకు కూడా అది అమలు కాకపోవడం అంటే జడ్చర్ల యువతను మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలన్నీ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, అనుద్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. 75% స్థానికులకు 100% ఉద్యోగాలు కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం పైన మీరు ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని, దానికోసం జడ్చర్ల ఒక స్కిల్ యూనివర్సిటీ, ఈ స్కిల్ యూనివర్సిటీ జడ్చర్లలో ఏర్పాటైతే ఎవరైతే 10th డ్రాప్అవుట్ అయ్యారో, ఇంటర్ డ్రాప్అవుట్ అయ్యారో, ఇట్లా విద్యకు దూరమైన వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఈ 7 మండలాల్లో స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ మండల వారిగా ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ లో ఆ చదువు కోల్పోయిన వాళ్ళందరికీ 6 నెలలు, 3 నెలలు, 12 నెలలు ఇట్లా ట్రైనింగ్స్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా 100% జాబ్ గ్యారంటీ పోలపల్లి సెజ్జులో ఖచ్చితంగా నిరుద్యోగానికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనే ఒక సంకల్పంతో ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ మండల స్థాయిలో ఏర్పాటు చేయాలని కూడా నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నేను వేడుకుంటున్నా. జడ్చర్ల ఎమ్మెల్యే అనుద్ రెడ్డి గారికి కూడా 75% ఉద్యోగాల పైన ఖచ్చితంగా మీరు కూడా చిత్తశుద్ధితోని జడ్చర్ల యువతకు అన్యాయం చేయకుండా, జడ్చర్ల యువత ఉద్యోగం లేకుండా ఎవరు కూడా రోడ్ల మీద తిరగకుండా, హైదరాబాద్ బతుకు తెరువు పోకుండా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నా. మేమందరం కలిసి ఎస్సీ మోర్చా జడ్చర్ల మరియు రాష్ట్ర స్థాయి నాయకులం అందరం కలిసి బహిరంగ లేఖ జడ్చర్ల ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి, అనుద్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రిలీజ్ చేస్తున్నాము. ఈ బహిరంగ లేఖ రేపు మీరు అవకాశం ఇస్తే ఈ లెటరు మేమే స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం. నీకు నిజంగా జడ్చర్ల అభివృద్ధి చెందాలి, జడ్చర్లలో అభివృద్ధి ముందుండాలి, నేను పార్టీలను చూడను, జడ్చర్ల అభివృద్ధికే నా పెద్దపీఠం అని అనుద్ రెడ్డి గారు నీకు అంత మంచి ఆలోచనలు ఉంటే రేపు మాకు సీఎంని కల్పించే అవకాశం కల్పించు. ఈ లెటర్ మేము సీఎం గారికి ఇచ్చి జడ్చర్ల భవిష్యత్తు మార్చాలని ఈ లెటర్ని సీఎం గారికి ఇచ్చి మేము వేడుకుంటామని మరొకసారి ఈ వీడియో ద్వారా నేను మీకు డిమాండ్ చేస్తున్నా.